ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఐరన్ టాబ్లెట్స్ తీసుకోవాలి కదండి. ఇలా తీసుకోవాలి అంటే కొంతమందికి ఇష్టం ఉండదు, కానీ తీసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే మదర్ యాజ్ వెల్ యాజ్ బేబీ హెల్తీగా ఉండడానికి, హెచ్పి పర్సంటేజ్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి ఈ యొక్క ఐరన్ టాబ్లెట్స్ హెల్ప్ చేస్తాయి. సో ఐరన్ అనేది మదర్ బాడీకి పట్టాలి, మంచిగా అబ్జార్బ్ కావాలి అంటే కొన్ని విటమిన్స్ హెల్ప్ తీసుకోవాలి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. దానికి కావాల్సిన ముఖ్యమైన విటమిన్ ఏంటంటే సి విటమిన్. దీన్నే ఆస్కార్బిక్ యాసిడ్ అని కూడా అంటారనమాట. ఈ యొక్క విటమిన్ సి ఫ్రూట్స్ మనం తీసుకుంటే ఐరన్ అనేది బాగా అబ్జర్వ్ అవుతుంది. విటమిన్ సి మనకి దేనిలో దొరుకుతుందంటే పుల్లటి పదార్థాలు లైక్ లెమన్ కానీ, ఆరెంజ్ కానీ, మోసంబి కానీ ఇలాంటి వాటిల్లో విటమిన్ సి అనేది దొరుకుతుంది. విటమిన్ సి అనేది మనం బాగా తీసుకోవడం వల్ల ఐరన్ అనేది మంచిగా అబ్జర్వ్ అవుతుంది. అదేవిధంగా ఐరన్ టాబ్లెట్స్ మనం ఎంప్టీ స్టమక్లో తీసుకోవడం వల్ల త్వరగా అబ్జర్వ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఈ ఐరన్ టాబ్లెట్స్తో పాటు పాలు లేదా పాలకు సంబంధించిన పదార్థాలు కాఫీ కానీ, టీ కానీ ఇలాంటివి తీసుకోవడం వల్ల ఇది అబ్జర్వ్ అవడంలో ఇంటరప్షన్స్ అనేవి ఏర్పడతాయి. సో ఐరన్ టాబ్లెట్స్ తీసుకునే టైంలో ఈ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. ఎగ్స్ కూడా ఆ టాబ్లెట్తో పాటు తీసుకోవడంని బంద్ చేసేసేయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఐరన్ టాబ్లెట్స్ మన బాడీకి అబ్జర్వ్ కావడంలో ఇంటర్ఫిరెన్స్ అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.